గ్రేటర్ హైదరాబాద్లో ప్రత్యేక వర్షాకాల పారిశుద్ధ్య డ్రైవ్కు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. 10 రోజుల పాటు నగరంలోని మొత్తం 150 వార్డుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచే సిబ్బంది క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించనున్నారు. రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తతో పాటు నాలాలు, చెరువులు, ఫుట్పాత్లు, పార్కులను శుభ్రం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఏకంగా చూస్తుంటే కనుక ఎప్పటి నుంచో జిహెచ్ఎంసీ అనేది ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ కొత్తగా ఇప్పుడు 150 వార్డుల్లో వర్షాకాల పారిశుద్ధ్య కార్యక్రమాలు అని చెప్పి ఉదయం 6 గంటల నుంచే చేస్తారని, అంటే దానికి దీనికి వ్యత్యాసం ఏంటి అసలు? రెగ్యులర్గా జిహెచ్ఎంసీ పరిధిలో శానిటేషన్ వర్క్స్ అయితే జరుగుతుంటాయి రవిచంద్ర. దాంతోపాటు ఇప్పుడు మాన్సూన్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడంతో పాటు జనరల్ పబ్లిక్లు అట్లాగే ఈరోజు ఉదయం 6 గంటల నుంచే ఈ ప్రోగ్రాంలు అయితే స్టార్ట్ అయ్యి జిహెచ్ఎంసీ ఈ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ఏదైతే తీసుకుందో అది ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు కూడా జరగనుంది. ఇందులో 2 రోజులకు ఒకసారి అంటే 5 బ్లాక్స్గా కూడా తీసుకోవడం జరిగింది. 11, 12 ఒక బ్లాకు, అట్లాగే 13, 14 ఒక బ్లాకు, అట్లా విధంగా ప్రతిసారి 2 రోజులు 30 సర్కిళ్లను తీసుకొని ఒక టార్గెటెడ్ ఏరియాలో కూడా పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికే ఈరోజు అయితే ప్రారంభం అవ్వడం జరిగింది. ఇందులో ఏదైతే స్కూళ్ళు కానీ కాలేజెస్ కానీ విద్యా సంస్థలతో పాటు సోషల్ వర్కర్లను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళకు సంబంధించినటువంటి వారిని కానీ సోషల్ ఎన్జిఓస్ కానీ వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం, వారిని అవేర్నెస్ చేస్తూ ఈ డ్రైవ్ అయితే కొనసాగుతుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సాగేటువంటి ఈ డ్రైవ్కి సంబంధించి 2 రోజులకు 30 వార్డులకు సంబంధించి 5 బ్లాకుల్లో 5x30 150 వార్డుల్లో కూడా పూర్తి చేయబోతున్నారు. అదేవిధంగా ఉదయం నుంచి జరిగేటువంటి ఈ డ్రైవ్లో రిపోర్టును ఎప్పటికప్పుడు కూడా సర్కిల్ కమిషనర్కి, అట్లాగే ఎవరైతే డిప్యూటీ కమిషనర్తో పాటు జోనల్ కమిషనర్కు కూడా మధ్యాహ్నం 3 గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశారు, ఎక్కడ శానిటేషన్ వర్క్ చేశారు, లేదా మరే చోట అయినా ఇంకేదైనా పని చేశారా. ఈ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో ముఖ్యంగా ఏదైతే శానిటేషన్ సంబంధించి రెగ్యులర్గా గార్బేజ్ను తీసుకెళ్లడం కానీ, ఇంటింటి చెత్త సేకరణ కానీ ఇదైతే రెగ్యులర్ ప్రాసెస్లో జరుగుతుంటుంది. అదే టైంలో ఓపెన్ గార్బేజ్ పాయింట్లు అనేది జిహెచ్ఎంసీ 150 వార్డుల్లో కూడా గతంలో గుర్తించడం జరిగింది. వాటిని తొలగించే విధంగా కూడా కార్యక్రమాలు చేపట్టారు. అదే అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల రెగ్యులర్గా అలవాటైనటువంటి స్థానికులు ఎప్పటికప్పుడు ఆ చెత్త వేయడం జరుగుతుంది. అక్కడ ఓపెన్ గార్బేజ్ పాయింట్లను తొలగించే కార్యక్రమానికి సంబంధించి అవేర్నెస్ చేసినప్పటికీ కొంత మార్పు రాని పరిస్థితులలో కూడా ఆ ఓపెన్ ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో రోడ్ల పక్కన ఉన్నటువంటి చెత్తని ఇమ్మీడియట్గా తొలగించడంతో పాటు అక్కడ స్థానికులకు అవగాహన కల్పించాలనేది ఈ ప్రోగ్రాంలో స్పెషల్ డ్రైవ్లో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సీజనల్ వర్షాకాలం నేపథ్యంలో కూడా డెంగ్యూ, మలేరియా ఇట్లాంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అపరిశుభ్ర వాతావరణంలో దోమలు ఎక్కువ సంఖ్యలో పెరిగి వాటికి సంబంధించినటువంటి వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఫాగింగ్తో పాటు ఎప్పటికప్పుడు చెత్త క్లీనింగ్ చేయడం వల్ల వీటిని నివారించవచ్చు అనేది ఈ స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం. దాంతోపాటు రోడ్లు గుంతలు పూడ్చడం కానీ, ప్యాచ్ వర్కులు చేయడం, అట్లాగే ఓపెన్ గార్బేజ్కి సంబంధించి చూస్తే ఓపెన్ రోడ్ల సైడ్ పక్క పొంటి కానీ, చెరువుల పక్క పొంటి, నాలాల పక్క పొంటి, ఓపెన్ నాలాలో కూడా చెత్త వేస్తుంటారు. వీటిని కూడా ఇమ్మీడియట్గా తొలగించే స్పెషల్ డ్రైవ్ అయితే ఇందులో కొనసాగుతుంది. దాంతోపాటు సిఎండి వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏదైనా కొలాప్స్డ్ భవనాలు కానీ భవన నిర్మాణం కోసం మాడిఫికేషన్ చేసే సందర్భంలో కూలగొట్టేటువంటి సిఎండి వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా తొలగించడం జరుగుతుంది. వేరియస్ ఏరియాల్లో కూడా ఈ శానిటేషన్ డ్రైవ్స్ అనేది సైమల్టేనియస్గా చేసేందుకు కూడా ఈ జిహెచ్ఎంసీ అయితే సిద్ధమైంది. నేటి నుంచి ప్రారంభమైనటువంటి ఈ డ్రైవ్ అయితే 10 రోజుల పాటు కొనసాగనుంది రవిచంద్ర. అంటే ఈ 150 వార్డులని ఏమైనా బైఫర్కేట్ చేశారా, రోజుకి ఇన్ని వార్డులు అని, లేదంటే ఏ వార్డుకు ఆ వార్డు ఎప్పటికప్పుడు క్లీనింగ్లు వెళ్తుందా? దీనికి ఎవరైనా సూపర్వైజర్ అనేది ఎవరైనా నియమించారా?
రెగ్యులర్గా శానిటేషన్ వింగ్ ఆధ్వర్యంలో హెల్త్ డిపార్ట్మెంట్ శానిటేషన్ వింగ్ అయితే పనిచేస్తూ ఉంటుంది. అన్ని వార్డుల్లో కూడా రెగ్యులర్గా జరిగేటువంటి రోడ్లు ఊడ్చడం కానీ, చెత్త గార్బేజ్ కలెక్షన్స్ కానీ, ఇంటింటి నుంచి చెత్త సేకరణ ప్రోగ్రామ్స్ అయితే రెగ్యులర్గా జరుగుతుంటుంది. ఈ స్పెషల్ డ్రైవ్లో మాత్రం ఏదైతే సెలెక్టెడ్ ఏరియా 30 వార్డ్స్ అనేది తీసుకుంటారు. ఈరోజు రేపు ఒక 30 వార్డ్స్ మెయిన్గా లిస్ట్ చేసుకొని 150 నుంచి 30 వార్డ్స్ ఇవాళ రేపు చేస్తారు. సేమ్ టైం నెక్స్ట్ ఆల్టర్నేట్ 2 డేస్లో ఇంకో 30 వార్డ్స్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేస్తారు. అట్లా 30 బై 2 బ్లాక్స్ అంటే 2 డేస్లలో ఒక బ్లాక్ ఉంటుంది. ఒక బ్లాక్లో 2 డేస్ 30 వార్డ్స్ చొప్పున కూడా 5 టోటల్ 5 బ్లాక్స్ ఎవ్రీ 2 వీక్స్ 2 డేస్కి అంటే 10 డేస్ ఉంటుంది. 150 వార్డ్స్ అయితే క్లోజ్ చేస్తారు. ఏదైతే 2 రోజులకు సంబంధించి 30 వార్డులో మాత్రం సైమెంటేస్గా ఈ వర్క్స్ జరుగుతాయి. ఒకవైపు గార్బేజ్ కలెక్షన్ జరుగుతుంటుంది. సేమ్ టైం ఓపెన్ గార్బేజ్ పాయింట్లు ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కడికక్కడ చెత్త తొలగించడం, ప్రధానంగా వాటర్ రిసోర్స్ బాడీస్, అదే సమయంలో చెరువులు, నాలాలు, అట్లాగే ఓపెన్ నాలాలు, అదేవిధంగా మెయిన్ రోడ్స్, ఏదైతే వీధులకు సంబంధించి అందులోనూ అట్లాగే కొన్ని ఓపెన్ గార్బేజ్ పాయింట్లు ఉంటాయి. ప్రధానంగా అక్కడ వేస్తూ ఉంటారు రెగ్యులర్గా అక్కడ ఉండేటువంటి వాళ్ళు, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. సేమ్ టైం రోడ్లకు ప్యాచ్ వర్క్, గుంతలు పడిన రోడ్ నుండి ఇమీడియట్గా ప్యాచ్ వర్క్ క్లోజ్ చేయడం. ఎందుకంటే వాటర్ ఎక్కడైనా స్టోరేజ్ అయిన నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బందులు కలిగి యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్యాచ్ వర్క్ కూడా జరుగుతుంది. సేమ్ టైం సిఎండి వేస్ట్ మేనేజ్మెంట్ను కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా ఫాగింగ్, దోమల నివారణకు సంబంధించి ఎక్కువ అపరిశుభ్రంగా ఉన్న వాతావరణాలు కానీ, వాటర్ నిల్వ ఉండేటువంటి ప్రాంతాలను తొలగించడం కానీ, ఇళ్లలో వాటర్ స్టోర్ ఉండేటువంటి పరిస్థితులు ఏదైతే మొక్కలకు సంబంధించి కానీ, లేదా నాళ్ళకు సంబంధించి కానీ, డ్రైనేజ్ వాటర్కి సంబంధించి కానీ వాటిని క్లీన్ చేయడం, అక్కడ ఫాగింగ్ చేయడం, అవసరమైనటువంటి బ్లీచింగ్ పౌడర్ కానీ ఇతర కెమికల్స్ వేయడం లాంటివి కూడా ప్రోగ్రాంలు కొనసాగుతాయి రవిచంద్ర. ఎస్, అంటే ఈ పారిశుద్ధ్యంతో పాటు అంటే చాలా వరకు బస్తీల్లో చూసుకుంటే కనుక నాలాల్లో చెత్తకు పేరుకుపోవడం కానీ, లేదంటే అక్కడ అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం చూస్తుంటే కనుక హైదరాబాద్లో గతంలో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఈ దోమల మందు స్ప్రే అవి చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎక్కడా కూడా అలాంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఇప్పుడు కరెక్ట్గా వర్షాకాలం కాబట్టి మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏవైతే బస్తీ ఏరియాలు ఉంటాయో ఆ ఏరియాలు, ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏదైతే ఫాగింగ్కు సంబంధించి కొన్ని విమర్శలు, అదేవిధంగా దానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది రవిచంద్ర. ఫాగింగ్ అనేది హైకోర్టు జడ్జిలు కూడా దాని మీద వ్యాఖ్యానించడం జరిగింది. ఫాగింగ్ వల్ల ఉపయోగం ఉండదు, కాకపోతే గతంలో పనిచేసినటువంటి కమిషనర్లు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొన్ని దేశంలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీల్లో కూడా గతంలో ఫాగింగ్ చేసి దాని తర్వాత ఆ ఫాగింగ్ ఏదైతే వర్క్ ఉంటుందో దాన్ని నిలిపివేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే జిహెచ్ఎంసీ పరిధిలో కొంతమేర ఈ ఫాగింగ్ అనేది నడుస్తున్నప్పటికీ ఇందులో డీజిల్, తర్వాత ఇతర కెమికల్స్ సంబంధించినటువంటి మిస్యూజ్ జరగడం కానీ ఇతర రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఆ ఫాగింగ్ వల్ల దోమలు అనేటివి చనిపోవు, సేమ్ టైం వాటి వల్ల మనుషులకి కూడా శ్వాసకోశ సంబంధ వ్యాధులు కానీ ఇతర రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా ముఖ్యంగా ఏదైతే నాలాలకు సంబంధించి చెరువులకు కానీ కిరోసిన్ లేదా పెట్రోల్ వంటి కెమికల్స్, ఏదైతే పెట్రో కెమికల్స్ ఉంటాయో వాటిని యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దోమ లార్వా ఎక్కువ స్థాయిలో పెరగకుండా వాటిని నిరోధించడం ద్వారా దోమల సంఖ్యను తగ్గించడం, అట్లాగే సీజనల్ వ్యాధులు తగ్గించేందుకు మాత్రం ఫాగింగ్ను జిహెచ్ఎంసీ అయితే ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా వాటిని నీటి తొట్లు, ఇళ్లలో నీటి తొట్లు ఉండడం, అట్లాగే కొన్ని సంపులు కూడా క్లీన్ చేయకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వాటిని క్లీన్ చేయించడం, అట్లాగే కమ్యూనిటీ హాల్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీలో కానీ, సొసైటీలకు సంబంధించి కూడా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వారికి అవేర్నెస్ చేయడం, దాంతోపాటు స్కూళ్ళు, కాలేజీలు కానీ విద్యా సంస్థల్లో కూడా స్టూడెంట్స్కు అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయించడం ద్వారా ఈ సీజన్లో అంటే మాన్సూన్ సీజన్లో వచ్చేటువంటి వ్యాధుల నివారణకు సంబంధించి అపరిశుభ్ర వాతావరణం ఎట్లాంటి ఎఫెక్ట్ చూపుతుంది, అందులో దోమల కారణంగా ఎక్కువ స్థాయిలో అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని అవేర్నెస్ చేయించడంతో పాటు స్పాట్లో కూడా ఆ పనులు చేస్తూ కూడా ఈ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కానీ ఇటు శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పనిచేస్తూ వారికి అవేర్నెస్ చేస్తూ వాటిని తొలగించే కార్యక్రమం కూడా ఇందులో కొనసాగిస్తారు రవిచంద్ర. థ్యాంక్ యూ రమేష్.